హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏపీ హిస్టరీ క్లాసెస్. ఈరోజు మనం ఏంటంటే శాతవాహనాస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో శాతవాహనాస్ గురించి చాలా వరకు డిబేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని ఈరోజు మనం క్లాస్లో చూడబోతున్నాం. ఇది వచ్చి ఫస్ట్ క్లాస్ ఆఫ్ శాతవాహనాస్, థర్డ్ క్లాస్ ఆఫ్ అవర్ సిరీస్ అనమాట. మీకు 20 క్లాసెస్ అనేది యూట్యూబ్లో ఫ్రీగా అనేది అప్లోడ్ అవుతుంది. అలాగే ఏంటంటే మీకు ఇంకా ఫుల్ కోర్స్ కావాలి, ఏపీ హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ప్రతి ఒక్కటి కావాలి అనుకుంటున్నారు అంటే కోర్స్ వచ్చేసి 999 రూపీస్. నవంబర్ 10th వరకు ఏంటంటే మనం 299కి ఇస్తున్నాము కోర్స్ అనేది. అలాగే ఏంటంటే ఇఫ్ యూ వాంట్ ద కోర్స్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ గెట్ ద కోర్స్ అనమాట. పీడిఎఫ్ అయితే మీకు 1 వీక్లో అవైలబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే మీ క్లాస్ చూస్తున్నారో ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్గా అనేది అందుబాటులో వస్తుంది. క్లాస్కి ముందే మీకు పీడిఎఫ్స్ అనేది అక్కడ లభిస్తాయి. 1 వీక్లో ఫుల్ పీడిఎఫ్ అంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అన్నీ కూడా ఒక ప్రాపర్ పీపీటీగా, అదే ప్రాపర్ వర్డ్ ఫార్మాట్లో కానీ లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ మీకు యాప్లో అనేది అందుబాటులో ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్ దేర్ అనమాట. సో ఇంకేదైనా క్వైరీస్ ఉన్నాయంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అలాగే వీడియోస్ నచ్చాయంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ అనమాట. సో ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వస్తాము. సో చూడండి, శాతవాహనాస్ అనేది ఒక డిబేటబుల్ టాపిక్ అండి. సో ఇది మీరు తెలుసుకోవడానికి ముందు ఎప్పుడు కూడా మన క్లాస్ అనేది ఒక ఇమేజ్ పాయింట్ ఆఫ్ స్టడీ చేసిన తర్వాత థియరీలోకి వెళ్తాం. ఇమేజ్ పాయింట్లోనే మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా మనం క్లియర్గా అనేది స్టడీ చేస్తాం. సో అదే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ శాతవాహనాస్ అనేది ఏ ప్రాంతాన్ని పరిపాలించారనేది మనకి ఒక ఐడియా ఉండాలి. డెక్కన్ రీజియన్ అంటారు. మోస్ట్లీ ఇండియన్ రీజియన్కి సౌత్లో మోస్ట్ ఆఫ్ ద రీజియన్ని కంట్రోల్లో ఉంచిన ఒక రాజ్యం ఇది. సో కాకపోతే ఈ శాతవాహనాస్ అనేది ఇప్పుడు రీజియనల్ మ్యాప్ తెలుసుకున్నారు కదా. సో అందులో మెయిన్ క్యాపిటల్స్ ఏంటంటే అమరావతి మరియు ప్రతిస్థాన, పైథాన్ అని అంటారు. ప్రస్తుతం కూడా ఆ సిటీ అనేది మహారాష్ట్రలో లొకేట్ అయ్యింది. అందుకే ఇది మహారాష్ట్రలోనూ ఉన్నాయి, అలాగే ఆంధ్ర కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ప్రారంభమైంది. ఆర్గ్యుమెంట్ ఎలాగంటే లేదు శాతవాహనులు అనేవాళ్ళు మహారాష్ట్రలో ప్రారంభమయ్యారని ఒక గ్రూపు, అలాగే లేదు శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రాలో నుంచి వచ్చారనేది ఒక గ్రూపు. సో ఈ ఆరిజిన్ యొక్క డిబేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరంగా మనం చూడబోతున్నాం. ఇది మాత్రం కాకుండా ఇంకా ఏంటంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ దట్ లేదు బెల్లారి కర్ణాటక ప్రాంతం నుంచి ఫామ్ అయ్యారనేది. సో ఇక్కడ వాళ్ళ సోర్స్ ఆరిజిన్ యొక్క డిబేట్స్ ఎందుకు అలా అంటున్నారు, దానికి అగెయిన్స్ట్గా ఉంటున్న డిస్క్రిప్షన్స్ ఏంటి, లేదు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. అందుకంటే ముందు మనకి ఎప్పుడూ కూడా ఒక రీజనల్ మ్యాప్, రీజనల్ స్టేట్ స్టడీస్ చేసే ముందు మీకు ఓవరాల్ ఇండియా యొక్క హిస్టరీ ఐడియా ఉందంటే తర్వాత మీకు ఆ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది క్లియర్గా ఉంటుంది. సో కంప్లీట్ సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి ముందు మీకు చిన్న విషయాలు కూడా చాలా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి అదే మనం ఇప్పుడు ఇమేజ్ ఫార్మేట్లో చూడబోతున్నాం. సో ఇక్కడ కొంతమంది ఈ శాతవాహనాలు అనేది ఆంధ్రాస్ గాను, లేక కొంతమంది లేదు ఇది ఆంధ్రా వాళ్ళు కాదు, ఆంధ్రాస్ కాదు అని కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో అవి ఏంటో మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ చాలా వరకు శాతవాహన రీజియన్ అనేది మనకు తెలుసు. ఇక్కడ ఇట్స్ అరౌండ్ దిస్ రీజియన్, డెక్కన్ రీజియన్ అనమాట. యా, సో ఇప్పుడు మనము ఓవరాల్ ఇండియా మ్యాప్ చూసుకొని తర్వాత వద్దాము. తర్వాత అప్పుడు మీకు ఇంకా మరింత కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఐ విల్ ప్రొవైడ్ యూ డీటెయిల్స్ ఆఫ్ శాతవాహన డైనస్టీ అండ్ ఇండియన్ హిస్టరీ టైమ్ లైన్ కూడా. సో ఇప్పుడు మీరు చూడబోయేది అంటే ఇండియన్ హిస్టరీ టైమ్ లైన్ అండి. ఎందుకని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా ఒక విషయం తెలుసుకోవాలంటే దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఉంటేనే మీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. లేదంటే పైన ఏదో పరిగెత్తినట్టు ఉంటుంది కానీ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. సో ఇక్కడ తీసుకున్నా అంటే మగధ ఎంపైర్ 16 మహాజనపదాస్లో మగధ అనే ఒక ప్రాంతం. ప్రస్తుతానికి అది ఎక్కడంటే సో కాల్డ్ మన యొక్క బీహార్ చుట్టూ పరిసర ప్రాంతాలను కలుపుకుంటే మగధన్ రీజియన్ అని అంటాం. ఆ మగధన్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ రాజగృహాలు కొద్దిగా ఐరన్ ఓర్ కానీ ఇవన్నీ కూడా అంతా దొరకడం వల్ల అక్కడ పవర్ఫుల్ కింగ్డమ్గా మారి మగధన్ రాజ్యంలో ఇది చాలా స్ట్రాంగ్గా అనేది ఫామ్ అయింది. ఆ 16 మహాజనపదాలు అలా స్ట్రాంగ్గా ఫామ్ అయినప్పుడు హర్యంకా డైనస్టీ అనేది అన్నిటికన్నా స్ట్రాంగ్గా ఫామ్ అయింది. హర్యంకా డైనస్టీలో బింబిసార, అజాతశత్రు, ఉదయన్, అనురాధ, ముంగ్ద, తర్వాత నాగ్దశక్ వీళ్ళంతా కూడా అక్కడ పరిపాలించిన రూలర్స్ అనమాట. వీళ్ళు పవర్ఫుల్గా రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. వాళ్ళ తర్వాత హర్యంకా డైనస్టీ, నెక్స్ట్ వచ్చేసి శిశునాగా డైనస్టీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవంతా కూడా 4వ శతాబ్దం బీసీ, 4th century బీసీ, 5th century బీసీ ఆ టైంలో జరిగిన సన్నివేశాలు. శిశునాగా అనే అతను పవర్ఫుల్ కింగ్ అండ్ ద శిశునాగా డైనస్టీ. తర్వాత వచ్చేసి నందా డైనస్టీ. నిన్న క్లాస్లో మీకు వినుంటారు, తెలుసుకుంటారు. నందా డైనస్టీ అనేది మోస్ట్ పవర్ఫుల్ డైనస్టీగా రైజ్ అయింది. మహాపద్మనంద అండ్ ధననంద. అక్కడే వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం వరకు వ్యాపింపజేసి ఇక్కడ చూడండి ఇక్కడ అస్మక రాజ్యం అని అంటారు. సో అంతకుముందు వీళ్ళంతా కంట్రోల్ లేదంటే శిశునాగా, హర్యంకా వచ్చేసి ఆంధ్ర ప్రాంతం వరకు కంట్రోల్ అయితే తీసుకోలేదు. కాకపోతే ఇక్కడ నందా డైనస్టీ వచ్చేసి కొద్దిగా ఆంధ్ర ప్రాంతం వరకు కాంటాక్ట్ అవడంతో అక్కడ తన యొక్క ఎవిడెన్సెస్ అన్నీ లభించాయి. తర్వాత మనందరికీ తెలిసిన సోకాల్ ఇక్కడ ఎవరు మౌర్యన్ ఎంపైర్ మనకు తెలుసు కదా. సో అదే టైంలో మనకి ఫారిన్ ఇన్వేషన్ నంద డైనస్టీ ఉన్నప్పుడు అలెగ్జాండర్
ఇన్వేషన్ కూడా ఇండియాలోకి రావడం జరిగింది. జస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది. అందులో ముఖ్యంగా చంద్రగుప్త మౌర్య, బిందుసార, తర్వాత అశోక. సో వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ రూలర్స్గా ఉన్నారు. వాళ్ళ కంట్రోల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. మౌర్యన్ ఎంపైర్ టైం మాత్రమే ఆంధ్రాస్ కూడా వాళ్ళ రాజ్యంలోకి విలీనం చేసుకునే విధంగా అవుట్స్కట్స్ వరకు వాళ్ళు ఏంటంటే దే హ్యాడ్ టేకన్ కంట్రోల్. తర్వాత ఈ మౌర్యన్ రాజ్యం ఇక్కడ నుంచే అసలైన సీన్ స్టార్ట్ అవుతుంది. ఈ మౌర్యన్ రాజ్యం డిక్లైన్ అయినప్పుడు కొంతమంది ఏంటంటే ఈ మౌర్యన్ రాజ్యంలో భాగంగా ఉన్న వాళ్ళే ఈ శాతవాహనులు అంటున్నారు. కాకపోతే నెక్స్ట్ పవర్ఫుల్ డైనెస్టీగా రైస్ ఏంటంటే సుంగా డైనెస్టీ. ఈ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని సుంగా డైనెస్టీ. ఒక్కసారిగా మ్యాప్ చూడొచ్చు ఎంత ప్రాంతాన్ని వారు కంట్రోల్ చేస్తున్నారు. ఈ సుంగా డైనెస్టీ వస్తున్నప్పుడే ఆ టైంలోనే మన యొక్క సో కాల్డ్ శాతవాహన ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఆఫ్టర్ మౌర్యాస్ ఎండ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక పెద్ద రాజ్యం అనేది కూలిపోయింది అనుకోండి, అప్పుడు చిన్న చిన్న రాజ్యాలు అనేది దాంట్లో నుంచి ఏర్పడుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడుతున్నప్పుడు దాంట్లో ఫామ్ అయిందే ఈ యొక్క శాతవాహన ఎంపైర్. అలాగే కన్వా. సో శాతవాహన టైంలో ఇక్కడ ఏంటంటే కన్వా డైనెస్టీ కూడా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ ఇవి గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే ఇది డిబేటబుల్గా ఉంది. మీరు నేషనల్ సిలబస్ చదువుతున్నప్పుడు ఒక డేట్స్ వస్తాయి, అలాగే స్టేట్ సిలబస్ చదువుతున్నప్పుడు ఒక డేట్స్ వస్తాయి. సో అవి ఎందుకు కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. అందుకే ఇది ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి, తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్తాం. తర్వాత కన్వా డైనెస్టీలో తన రాజు సుసురమన్ అనే ఒక అతను రాజు ఉన్నాడు. సో అతన్ని చంపి తర్వాత ఆ రాజ్యాన్ని కూడా ఏంటంటే ఆ రాజ్యం వరకు వ్యాపింపచేశారు మన శాతవాహన డైనెస్టీలో వచ్చేసి ఏజెస్ అనేది డిబేటబుల్. అంటే ఒక్కొక్కరి యొక్క ఏ ఇయర్ రూల్ చేశారనేది ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా డిబేటబుల్గా మారుతూ ఉంది. బట్ నో ప్రాబ్లం, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ షిముకా కానీ, సో కూర్చోండి, ఫస్ట్ రాజు షిముకా, వీళ్ళంతా కూడా వీళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే వీ హ్యావ్ అ టైం అనమాట. తర్వాత శాతవాహన డైనెస్టీ మనకు తెలుసు ఈ రీజియన్ని రూల్ చేశారు, ఏ ప్రాంతం వరకు రూల్ చేశారు. అదే టైంలో మీరు చూసుకున్నారు అంటే కుషాన్ ఎంపైర్. సో ఇక్కడ శాతవాహనాలు మ్యాప్ చూపిస్తాను నేను మీకు. శాతవాహన ఎంపైర్ రూల్ చేసినప్పుడు నార్త్ ఇండియాలో ఏంటంటే ఫారిన్ రూలర్స్ చాలామంది వచ్చారు. అంటే ఫారిన్ అంటే బయట దేశం నుంచి గ్రీకులు, ఇండో గ్రీకులు వీళ్ళంతా వచ్చారు. అందులో షాకాస్ కానీ, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు షాకాస్, తర్వాత ఏంటి పార్థియన్స్, కుషాన్స్, వీళ్ళంతా ఏంటి నార్త్ ఇండియాని పరిపాలిస్తున్నారు. అంటే ఏంటి మన శాతవాహన రూలర్స్ వీళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉండేదే. సో ఇదండి. తర్వాత గుప్తాస్ వస్తారు, అవి వేరే స్టోరీ, అక్కడి దాకా మనం వెళ్ళొద్దు. ఇప్పుడు శాతవాహనస్ అనేది మీకు అర్థమవుతుంది. మౌర్యుల తర్వాత శుంగ, కన్వ వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ అయితే ఫామ్ అయిందే శాతవాహన. మౌర్యాస్ తర్వాత ఫామ్ అయ్యారు శాతవాహన. ఇప్పుడు ఒక ఐడియా అనేది మీకు వచ్చింటుంది. క్లాస్ మధ్యలో అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. మనం ఎందుకంటే ట్యాబ్ అండ్ ఫోన్ అని కనెక్ట్ చేసి నేను క్లాస్ చెప్తుంటాను. అందులో మనం ఎలాగో వైఫై ఇవన్నీ ఆపలేం. సో క్లాస్లో అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వస్తాం. మనకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు శాతవాహనులు ఎలా ఫామ్ అయ్యారు అనే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ డేటా అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది అర్థమైందంటే వీ షుడ్ గో బ్యాక్ టు ద మెయిన్ కంటెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది మన యొక్క రాజ్యం, శాతవాహన రాజ్యం. కాకపోతే ఇక్కడ తీసుకున్నా అంటే ఇక్కడ కన్వా, ఈస్టర్న్ మోస్ట్ టెరిటరీ నుంచి కన్వా వచ్చారు. ఇక్కడ ఇండో సింథియన్స్ అంటారు, కుషాన్స్ కానీ వీళ్ళంతా కూడా అక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరితో కూడా అంటే కాన్ఫ్లిక్ట్. సౌత్లో తీసుకున్నా అంటే చోళ, పాండ్య, చేరాతో శాతవాహనస్కి కాన్ఫ్లిక్ట్స్ ఉండేది. సో కాకపోతే ఇంకొక విషయం కూడా, ఈ శాతవాహనులకి మెయిన్ ఎనిమి ఒక అతను ఉన్నాడు, కళింగ రాజ్యం చెందిన కారవేల. సో అది ఇన్ బిట్వీన్ వస్తుంది, ఇది తెలుసుకోండి. ఈ మ్యాప్తో మీకు ఏంటంటే ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. అలాగే శాతవాహన ఎంపైర్ యొక్క డైనస్టీ యొక్క డీటెయిల్స్ చెప్తాను. సో ఇక్కడ చూసారా, మౌర్య డైనస్టీ, తర్వాత కన్వా డైనస్టీ, ఆ యొక్క సబ్సిడెన్స్తో ఫామ్ అయింది మన యొక్క శాతవాహన. ఆరిజిన్ క్లియర్గా లేదు ఎవరికి అండర్లో వీళ్ళు ఉన్నారని. బట్ థింగ్ ఈజ్ ఏంటంటే వాళ్ళ తర్వాత వచ్చేసి వీళ్ళు ముఖ్యమైన రాజులుగా ప్రారంభమయ్యారు. సో ఆరిజిన్ మాత్రం వచ్చామంటే మోస్ట్లీ ఏంటంటే ఇట్ ఈస్ టోల్డ్ టు బి ద ఆంధ్రాస్. సో ఇక్కడ షిముక. సో ఫస్ట్ రాజుగా షిముక ఉన్నారు. తర్వాత ఏంటంటే శాతకర్ణీస్, వెరీ ఇంపార్టెంట్ రూలర్స్. అండ్ మధ్యలో రూలర్స్ లేరా అంటే ఉన్నారు, కానీ సిగ్నిఫికెంట్ అనేది లేరు. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను చాటుకునేంత సక్సెస్ అనేది లేదు. తర్వాత తీసుకున్నాము అంటే ఇక్కడ క్షత్రప డైనస్టీతో వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ అనేది ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో క్షత్రప డైనస్టీతో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఫర్దర్గా తీసుకున్నామంటే ఏంటి ఈ యొక్క శాతవాహన డైనస్టీ ఎండ్ అయిన తర్వాత అబిరా డైనస్టీ, తర్వాత ఆంధ్ర ఇక్షవాకుస్, వెస్టర్న్ క్షత్రపాస్, చూటు డైనస్టీ, పల్లవ డైనస్టీ. అంటే ఏంటి, ఒక పెద్ద రాజ్యం కూలిపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడతాయి చూసారా, అలా ఈ చిన్న చిన్న రాజ్యాలు అనేది ఎన్నో ఏర్పడ్డాయి అన్నమాట. ఈ మధ్యలో కొన్ని రాజులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ప్రామినెన్స్ ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తాము. సో దట్స్ లేటర్.
సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఏమని, శాతవాహన రాజ్యం ఏది, శాతవాహనులకు వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, శాతవాహనులకు ఎలా ఫామ్ అయ్యారని. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక ఇమేజ్లో ఒక ఐడియా వచ్చిన తర్వాత థియరటికల్ స్టడీలోకి వెళ్తాం. సో ఇప్పుడు అసలు ఐడెంటిటీ అంటే ఏంటి, శాతవాహనులు అంటే ఎవరు, ఎక్కడి నుంచి ఫామ్ అయ్యారు, వాళ్ళ యొక్క గుర్తింపు ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహన ఐడెంటిటీ అనేది మనకి ఫస్ట్ దొరికింది పురాణాలలో. పురాణాలలో ఏం చెప్పారు అంటే ఆంధ్రజాతి. సో చూడండి, ఆంధ్రజాతి అంటే ఏంటి, ఆంధ్ర రేస్, మళ్ళీ చూడండి క్లాన్ వేరు రేస్ వేరు. రేస్ అంటే ఏంటి, ఒక ఆంధ్రులు అనేవాళ్ళు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, మనం ఎంత విడిపోయినా కానీ అంతా కూడా ఆంధ్రాస్ అంటే ఏంటి, తెలుగు ప్రజలు అనమాట. ఆంధ్రాస్ అనేది ఈరోజు ఇచ్చిన ఐడెంటిటీ కాదు, మనము మీరు నేను గుర్తింపు తెచ్చుకుంది కాదు. ఈవెన్ పురాణాల్లో కూడా ఈ ప్రాంతాన్ని కృష్ణా గోదావరి నది ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఆ మధ్య ప్రాంతం కానీ ఇక్కడ పరిపాలిస్తున్న ప్రజలను ఆంధ్రాస్ అని పిలిచేవారు అనమాట. సో అలా వచ్చింది ఆంధ్ర రేస్, ఆంధ్ర జాతి. సో కాకపోతే ఇక్కడ ఆంధ్ర జాతిని కొన్నిసార్లు ఏంటంటే ఆంధ్ర భృత్యాస్, ఆంధ్ర భృత్యాస్ అని కూడా రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ, పురాణిక్ అంటే పురాణాలలో మనల్ని ఏం చెప్తున్నారు, ఆంధ్రాస్ అని, ఆంధ్ర జాతి అని, అలాగే ఆంధ్ర భృత్యాస్ అని. కాకపోతే పురాణాలలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పురాణాలలో శాతవాహన అనేది ఉపయోగించలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది రేస్ కాదు, ఇది క్లాన్ అని చెప్తున్నారు. అంటే ఒక పరిపాలించిన ఒక రాజుల క్లాన్, అవునా కదా. సో ఇక్కడ జాతి వేరు, అంటే రేస్ వేరు, అలాగే ఒక క్లాన్ వేరు. ఇది క్లారిటీగా మనకు ఉండాలి. సో అందుకే ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ శాతవాహనాస్ మనకు అర్థమైంది కానీ శాతవాహనాస్ అనేది ఏంటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఎక్కడ పురాణాల్లో చేయలేదు, అది క్లారిటీ. ఆంధ్రజాతి, ఆంధ్రాస్, ఆంధ్ర భృత్యాస్ అనేది మన పురాణాల్లో ఇచ్చింది. మరి ఈ శాతవాహనాస్ అనేది ఎక్కడ ఐడెంటిటీ దొరికిందంటే ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్. చాలా వరకు అప్పుడు ప్రింట్ చేసిన కాయిన్స్ కానీ అలాగే ఇన్స్క్రిప్షన్స్లో నానాగఢ్ మరియు నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్స్. నానాగఢ్ అండ్ నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇవంతా కూడా నాసిక్ అనేది అంటే మహారాష్ట్రలోని ఒక ప్రాంతము, అలాగే నానాగఢ్ ఈ రీజియన్స్లో ఏంటంటే అక్కడ ఉన్న కేవ్ ఇన్స్క్రిప్షన్స్లో గుహలు వాటిలో రాసిన రాతల్లో ఏంటంటే క్లియర్గా వచ్చేసి కొన్ని కాయిన్స్లో కూడా ఏంటంటే శాతవాహన కుల అంటే ఏంటి, కుల అంటే ఏంటి, కుటుంబము. శాతవాహన కుటుంబం అంటే ఒక ప్రాంతాన్ని ఒక కుటుంబం పరిపాలించింది అనమాట. అది శాతవాహన కుటుంబం అనేది క్లియర్గా అనేది మెన్షన్ చేసినాం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ రూలర్స్ అనేది వచ్చారు. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినట్టే ఆంధ్ర భృత్యాస్ అనేది పురాణాల్లో మెన్షన్ చేశారు, ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్లో మనకి శాతవాహనాస్ అనేది మెన్షన్ చేశారు. అందుకే ఏంటంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆంధ్రాస్ అని మెన్షన్ చేయలేదు కదా, మరి శాతవాహనులు ఆంధ్రాలు కాదు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అది ఏంటో మనం క్లారిటీ చేస్తాం. సో అందుకే ఏంటంటే ఈ స్కాలర్స్ అంతా కూడా శాతవాహనాలు అనేవాళ్ళు మనకి ఎపిగ్రాఫిక్ రికార్డ్స్, ఎపిగ్రాఫిక్స్ అంటే చెప్పాం కదా, కాయిన్స్ వాటిలో ఇవ్వబడింది శాతవాహనాస్, పురాణాల్లో ఆంధ్రాస్, ఈ రెండు వేరు. సో చూడండి, శాతవాహనాస్ అనేది ఎక్కడ, ఎపిగ్రాఫీ అంటే ఏంటి, కాయిన్స్ ఇన్స్క్రిప్షన్స్లో. మరి ఆంధ్రాస్ అనేది ఎక్కడిచ్చారు, పురాణాల్లో. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమైతే స్కాలర్స్ వీళ్ళు పురాణాల్లో ఇవ్వబడ్డారు, సో వీళ్ళు రాతపూర్వకంగా ఇవ్వబడ్డారు అంటే కాయిన్స్ వీటిలో, అంటే వీళ్ళిద్దరు ఒకటి కాదు అన్నారు. సో అది ఎందుకు కాదు ఏంటి అనేది కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ద్వారానే మనము చూసుకుందాం. కొన్ని స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్జీ వందర్కర్ కానీ, బర్గేస్ కానీ, విఏ స్మిత్ కానీ, ఈజే ర్యాప్సన్ కానీ, ఎల్డి బర్నెట్, పిటి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే శాతవాహన ఆంధ్ర కనెక్షన్ మధ్యలో అతిపెద్ద ఆర్గ్యుమెంటే చేస్తూ ఉన్నారు. ఏమని, సో చూడండి, బందర్కర్ ఎంటర్ప్రైజ్ ఆంధ్ర భృత్యాస్ ఆంధ్రాస్ హూ వర్ సర్వెంట్స్ అండ్ డిపెండెంట్స్. ఆంధ్ర భృత్యాస్ అంటే ఏంటంటే మౌర్యులు ఉన్నారు చూసారా, మౌర్యాస్ పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళకి అండర్లో అంటే వాళ్ళ కంట్రోల్లో వచ్చేసి సర్వెంట్స్ గాను ఇతర వర్కర్స్ గాను ఒక గ్రూప్గా ఉన్న వాళ్ళే ఈ ఆంధ్రాస్ అనేది చెప్తున్నారు అనమాట. సో తర్వాత ఇంకా కొందరు ఏంటంటే కాదు ఇది వేరే వ్యూ పాయింట్స్. సో అగెయిన్స్ట్ ద ఐడెంటిఫికేషన్ అంటే శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రాస్ కాదు అనేది. అశోక తన యొక్క ఇన్స్క్రిప్షన్స్లో సతీయపుత్రాస్ అనేది ఇచ్చున్నారు. సో చూడండి, అశోక యొక్క తన యొక్క ఇన్స్క్రిప్షన్స్లో ఏమని చెప్పారు, సతీయపుత్రాస్. ఈ సతీయపుత్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే శాతవాహనులు. సో చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే సబ్జెక్ట్ అంతా కూడా కన్ఫ్యూజ్గా వెళ్తుంది. ఆకిస్పాక్ ఆక్పాక్ రేపాకి ఈ క్లాస్ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నారంటే అవుననొకడు కాదనొకడు అవుననొకడు ఇలాగే జరుగుతుంటుంది. కానీ మనకు క్లారిటీ ఉండాలి, సింపుల్. శాతవాహనులు ఆంధ్రులు ఒకటా కాదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇది గ్రూప్ 2లో కొన్ని చోట్ల అడుగుతారు, బట్ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో ఖచ్చితంగా మనం రాయడానికి ఒక క్వశ్చన్స్ థియరటికల్గా వస్తుంది కాబట్టి ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది.
సో ఇలా 2 ఎగ్జామ్స్కి కూడా వెరీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే మౌర్యులు వాళ్ళ కాలంలో సర్వెంట్స్గా ఉన్నాను ఒకటి. అలాగే శాతవాహనులు అంటే సూర్యపుత్రులని శాతవాహనులు అంటారు అనే ఒక 2 పాయింట్ ఆఫ్ ఐడియా ఉంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఐడియాలజికల్ డివైడ్ వస్తుందో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది పెరుగుతుంది. అలా ఆంధ్ర చూడండి, ఆంధ్ర శాతవాహన ఐడెంటిటీ గురించి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే చూడండి, సక్సెషన్ సిమిలారిటీ. ఇప్పుడు ఆంధ్రాస్ కానీ అలాగే శాతవాహన రూలర్స్ కానీ వాళ్ళ యొక్క డైనస్టీ అంటే పురాణాల్లో చెప్పిన ఆంధ్ర కానీ ఇప్పుడు వచ్చిన శాతవాహన కానీ రెండు ఒకటే అనేదానికి కొన్ని ఎవిడెన్సెస్ ఏంటంటే రాజు తర్వాత రాజు వస్తుంటారు చూసారా, వాళ్ళ పేర్లు పెట్టడం కానీ వాళ్ళ సక్సెషన్ పెట్టడం కానీ రెండు సిమిలర్గా ఉన్నాయి. సో అందువలన ఆంధ్ర కానీ శాతవాహన కానీ ఇద్దరూ ఒకటే అనేసి. సో అలాగే అంటే మే హ్యావ్ బీన్ ఆంధ్రాస్ బై ట్రైబల్ అఫిలియేషన్ పాసిబిలీ ఫార్చ్యూన్ సీకర్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ రోజ్ టు ద పవర్ ఆఫ్ ద డెక్కన్. ఏం లేదండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇక్కడ ఆంధ్రాస్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, సో ఈ రీజియన్ చెందిన వాళ్ళు ఆంధ్రాస్. కాకపోతే వీళ్ళు ఒక ట్రైబల్ గ్రూప్ గాను కమ్యూనిటీ గాను ఉంటారు. తర్వాత మెల్లమెల్లగా వీళ్ళు పవర్ఫుల్ అయ్యారు. పవర్ఫుల్ అంటే ఏంటి, కొద్ది కొద్దిగా రాజ్యాలు సేకరించి అన్ని ఇక్కడ ఈ పైతాన్ ఈ మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా వీళ్ళంతా పవర్ఫుల్ అయ్యి ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకొని రాజులుగాను ఏర్పడ్డారు అనేది చెప్తున్నారు అన్నమాట. అలాగే అగెయిన్స్ట్ ద ఆంధ్ర, ఇప్పుడు ఏంటి మనకేంటి ఆంధ్ర శాతవాహన ఒకటి అనే దానికి ఆర్గ్యుమెంట్ ఏం చెప్పారు, వాళ్ళ పేర్లు రాజు తర్వాత రాజు సక్సెషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్ని చెప్పారు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర శాతవాహన ఐడెంటిటీ గురించి, ఆంధ్ర శాతవాహన యొక్క గుర్తింపు ఇద్దరు ఒకటి కాదు అనే ఆర్గ్యుమెంట్స్. జాగ్రఫికల్గా వాళ్ళు చెప్పిన ఎవిడెన్సెస్ ఏంటి, ఆంధ్ర శాతవాహన ఒకటి కాదు అనే దానికైనా ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ స్టార్టింగ్ ఉన్న శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ అంతా కూడా మహారాష్ట్రలో లభించే కానీ ఆంధ్రాలో కాదు. అంటే ప్రారంభంగా ఉంటున్న రాజుల గురించి కథలు కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నాయంటే ఏంటి, వాళ్ళు ఇక్కడ లేరు అనేది, అంతే కదా. సో ఇది వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకటిగా. జాగ్రఫికల్ ఎవిడెన్స్. భాష, శాతవాహనులు ఉపయోగించిన భాష ఏంటంటే ప్రాకృత్, ఆంధ్రాస్ మాట్లాడే భాష ఏంటంటే తెలుగు. సో ఈ భాషలో కూడా విభేదాలు ఉన్నాయి. సో ఇద్దరు ఒకటి కాదు అని ఒక ఆర్గ్యుమెంట్. తర్వాత టెర్మినాలజీస్ అంటే ఏంటి, పురాణాల్లో ఆంధ్రాస్ అని మెన్షన్ చేశారు కానీ శాతవాహనులు మెన్షన్ చేయలేదు. సో వీళ్ళు వేరు వీళ్ళు వేరు, సో అందుకే ఏంటని రెండు ఒకటని మెన్షన్ చేయలేదు. సో అంతే వీళ్ళిద్దరు వేరు అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో ఫస్ట్ ఏంటి, మహారాష్ట్రలో వాళ్ళ రాజ్యాన్ని స్థిరపరుచుకొని శాతవాహనులు తర్వాత ఆంధ్రాలోకి వ్యాపింపమనేది చేశారు. సో అంటే ఇక్కడ ఏంటి అర్థమవుతుంది, సో ఇక్కడ మెల్లమెల్లగా మహారాష్ట్ర నుంచి ఆంధ్రాలోకి వచ్చారు శాతవాహనులు. సో వీళ్ళు ఆంధ్రాస్ కాదు అని ఆర్గ్యుమెంట్. ఇవన్నీ ఏంటి, శాతవాహనులు ఆంధ్రాసు ఒకటి కాదు అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిందే ఈ పాయింట్. లేదు వీళ్ళు చెప్పిందంతా తప్పు, శాతవాహనులు కానీ ఆంధ్రాస్ కానీ ఒకటే అనేదానికి ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ చూడండి జాగ్రఫికల్. సో ఇక్కడ తీసుకున్నామంటే జాగ్రఫికల్. సో ఇక్కడ ఆంధ్రాస్ అంటే ఏంటి, తెలంగాణలో ఉన్నోళ్ళు ఆంధ్రాసే, దాంతో కనెక్ట్ అయిన రీజియన్స్తో ఉన్న ఆంధ్రాసే, కర్ణాటక బార్డర్లోనూ ఆంధ్రాస్ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళ ప్రాంతం అనేది ఒక చిన్న ప్రాంతం కాదు, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ రీజియన్. సో పురాణాల్లో ఇచ్చిన ఆంధ్రాస్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ ఉంటున్న లేదా తెలంగాణ ఉన్న ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక బ్రాడర్ ఎక్స్టెండెడ్ ప్లేసెస్ అనేది చెప్తున్నారు. సో ఇదేంటంటే నాట్ లిమిటెడ్ టు ఈస్టర్న్ డెక్కన్. ఆంధ్రాస్ అనేవాళ్ళు ఒక డెక్కన్లో ఈస్టర్న్ పార్ట్లో కొంత భాగం మాత్రం ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు బస్తర్ మధ్యప్రదేశ్ కానీ అలాగే నార్థన్ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఒడిశా కానీ ఈ ప్రాంతాలన్నింటినో కలిపే ఆంధ్రాస్ అని పురాణాల్లో చెప్పారని చెప్తున్నారు. అంటే ఏంటి, వీళ్ళకి ఆరిజిన్ ఒక ప్రాంతం కాదు, ఒక రీజనల్ ఐడెంటిటీ అని. సో అలాగే ఏంటంటే ఈ శాతవాహనులు కూడా ఏంటంటే ఆంధ్రాస్ నుంచి కూడా వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్లో మహారాష్ట్రలో రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి వీలుగానే స్థాపించుకున్నారు అని చెప్తున్నారు. అలాగే ఇది కరెక్ట్ అనేదానికి అంటే జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఇందాక కాదన్నారు కదా, ఇప్పుడు ఆంధ్ర శాతవాహనస్ ఒకటనే దానికి ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ చూడండి, కొండాపూర్ మరి కోటిలింగాల కరీంనగర్ డిస్టిక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఈ రీజియన్లో ఏంటంటే కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి. ఏమని, స్టార్టింగ్ రాజు అయిన శిముఖ శాతవాహనంలో ప్రారంభంగా ఫస్ట్ డైనెస్టీ ఫామ్ చేసిన శిముఖ ఎవరైతే ఉన్నారో తన పేరిట కొండాపురం కోటిలింగాల ప్రాంతాల్లో మనకి ఎవిడెన్సెస్ దొరికాయి అన్నమాట. అంటే ఏమని, అరే బాబు నాట్ ఓన్లీ ఇన్ మహారాష్ట్ర వాళ్ళ ఆంధ్రాలోనూ ఉన్నారు అనేదానికి ఎవిడెన్సెసే కదా ఇది. సో ఇప్పుడు క్లియర్గా ఏంటి, వాళ్ళకి ఆంధ్ర రూట్స్ అనేది ఉన్నాయి. సో జియోగ్రఫీ బేస్డ్గా ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు, ప్రాంతీయంగా తీసుకున్నా చాలా వైడర్ రీజియన్. అలాగే రీసెంట్గా దొరికిన ఎవిడెన్స్, ఇంకా చాలా ఎవిడెన్సెస్ మనకు తెలియదు, దొరకలేదు. సో అందువల్ల ఎలా చెప్పగలం, సో అదొకటి.
తర్వాత రేషియల్ అండ్ డైనస్టీ ఐడెంటిటీ. ఇక్కడ చాలా చక్కగా విషయం మీరు తెలుసుకోవాలి. రేషియల్ ఐడెంటిటీ వేరు, డైనస్టీ ఐడెంటిటీ వేరు. రేషియల్ అంటే ఏంటి? ఆంధ్ర అనేది ఒక కులం, అవునా కదా? ఆంధ్ర అనేది ఏంటి? ఒక రేస్. ఈ రేస్ అనేది ఏంటి? ఆంధ్రులు, తెలుగు మాట్లాడేవాళ్ళు, ఇలా కొన్ని మనం చెప్పుకుంటూ పోవచ్చు, అవునా? ఆంధ్రులు అని చెప్పచ్చు. అంటే ఏంటి? ఇది ఒక ఒక క్లాన్నో ఒక కుటుంబానో ఎవరినో సూచించింది కాదు, జనరలైజ్డ్ కాన్సెప్ట్. మరి శాతవాహన అనేది ఏంటి? శాతవాహన అనేది ఒక రాజ్యం, ఒక రాజ్యాన్ని పరిపాలించిన ఒక క్లాన్ అనమాట, ఒక గ్రూప్. సో ఇక్కడ రేస్ ఐడెంటిటీ ఎప్పుడు ఇస్తారు? జనరల్గా పురాణాల్లో క్లాన్ ఐడెంటిటీ ఇయ్యరు కదండి, రేస్ ఐడెంటిటీ ఇస్తారు. కానీ రాజులు పరిపాలించేటప్పుడు రేస్ కన్నా కానీ క్లాన్ ఐడెంటిటీ ఇస్తారు. దానికి ఎవిడెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, సో మీకు అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి, ట్రూ శాతవాహన ఇన్స్క్రిప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్స్లో శాతవాహన అనేది ఇచ్చారు, ఓకే, బట్ డస్ నాట్ లేబుల్ డైనస్టీ యాజ్ ఆంధ్రాస్. వాళ్ళు శాతవాహన పరిపాలించేటప్పుడు వాళ్ళన్నింటిలో కూడా శాతవాహనులు అని ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు, కాయిన్స్ ప్రింట్ చేశారు, కానీ ఆంధ్రాస్ అని ప్రింట్ చేయాలి. ఎందుకని? ఎప్పుడైనా కానీ ఈ యొక్క డైనస్టీ అనేది రేషియల్ అఫిలియేషన్తో ఐడెంటిటీ ఇవ్వరనమాట, అంటే రేషియల్ గుర్తింపుతో ఐడెంటిటీ ఇవ్వరు. దానికి ఉదాహరణ ఏంటంటే చూడండి, ఆంధ్ర ప్రాంతాన్ని ఇక్ష్వాకుస్ పరిపాలించారు, పల్లవులు పరిపాలించారు, సలంఖ్యానస్ పరిపాలించారు, విష్ణుకుండిన్స్ పరిపాలించారు, రెడ్డీస్ పరిపాలించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్లాన్ ఐడెంటిటీ తీసుకున్నారు. రెడ్డీస్ అన్నారే కానీ ఆంధ్రాస్ అనలేదు, ఇక్ష్వాకుస్ అన్నారు కానీ ఆంధ్రాస్ అనలేదు. అంటే ఏంటి? వీళ్ళందరినీ మనం ఆంధ్రాస్గా పరిగణ తీసుకున్నప్పుడు శాతవాహనులు ఎందుకు ఆంధ్రాగా తీసుకోం? అంతే కదండి. ఎందుకని? వీళ్ళంతా కూడా రేషియల్ ఐడెంటిటీతో వాళ్ళ పేర్లు కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ కాయిన్లు. అంటే ఏంటి? నార్మల్ ఒక రాజు పరిపాలించారంటే ఆ క్లాన్ గురించి అతను వేసుకుంటాడే కానీ తన రేస్ గురించి కాదు. అలాగే ఇలాంటివి నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర అండి. సిమిలర్లీ నాసిక్ అండ్ కార్లే ఇన్స్క్రిప్షన్స్, నహాపన డైనస్టీకి చెందిన అతను కూడా ఏంటంటే చూడండి, క్షత్రప అనే ఒక పేరు అనేది ఉపయోగించుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళ పేర్లు వాళ్ళు వాడారే కానీ రేస్ కానీ క్లాన్ కానీ తీసుకురాలి. అలాగే శాకాస్ అయినా కానీ రుద్రమన్ కన్హేరి ఇన్స్క్రిప్షన్స్లో కానీ ఏమన్నారు? కర్దమాక అనేది, శాకాస్ అనేది ఏంటి? ఒక రేస్, కానీ వాళ్ళ పేరు ఇచ్చింది ఏంటి? కర్దమాక. అంటే ఏంటి? వాళ్ళు రేషియల్ ఏంటి? ఇలా ఏ రాజైనా కానీ ఏ రాజ్యాన్ని పరిపాలించడమైనా కానీ ఆంధ్రాస్ అని ఆ రేషియల్ ఐడెంటిటీతో రాలేదు, వాళ్ళ క్లాన్ ఐడెంటిటీతో ఇచ్చారు. సో అందువల్ల ఇదేం తప్పు కాదు, శాతవాహనలో ఆంధ్రులే, కాకపోతే వాళ్ళ క్లాన్ ఐడెంటిటీ శాతవాహన కాబట్టి దాన్ని వాళ్ళు ఇచ్చుకున్నారు అనేది క్లియర్గా చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇప్పుడు భాషను పెట్టి సపరేట్ చేస్తున్నారు కదా, దాని గురించి వస్తాము అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాకృతి ఎందుకు ఉపయోగించారు తెలుగు కంటే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం తెలుసుకోవాలి. తెలుగు లాంగ్వేజ్ అనేది ఆంధ్రాస్దే అయినా కానీ అది ఎప్పుడు డెవలప్ అయింది? నేచురల్గా ఒరిజినల్ ఫార్మేట్కి డెవలప్ అయిందంటే అది ప్రాకృతి నుంచి కూడా రావడం జరిగింది. ఇలా కొన్ని ఓల్డెన్ లాంగ్వేజ్, సాంస్క్రిట్, ప్రాకృతి ఇవన్నీ కూడా ఓల్డెన్ లాంగ్వేజెస్, అక్కడి నుంచి తీసుకొని మన లోకల్ లాంగ్వేజెస్ డెవలప్ అయ్యాయి. అలాగే ఫస్ట్ సెంచరీ ఏడీకే ఏంటంటే ఈ తెలుగు అనే భాష చాలా ఒక ఒరిజినల్ ఫామ్కి అనేది డెవలప్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అంటే ఆ నేచురల్ ఫార్మేట్ ఏదైతే దానికి రైజ్ అయ్యింది. అంటే అంతకు ముందంతా కూడా ఏంటంటే ప్రాకృతిలోనే వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్ అనేది ఉపయోగించారు. ఎందుకని? అది కస్టమర్, వాళ్ళ అలవాట్లు. అశోక కానీ నంద కానీ ఇంకా చాలా రూలర్స్ కానీ మౌర్యులు కానీ వీళ్ళందరూ ఏం చేశారు? ప్రాకృత భాషను ఉపయోగించారు, అవునా కదా? సో ఇక్కడ అశోక తీసుకోండి, శుంగాస్ తీసుకోండి, అలాగే ఫాలోవర్స్ అంటే శాతవాహనుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇక్ష్వాకుస్ కానీ పల్లవాస్ కానీ వీళ్ళంతా ఏంటి? ప్రాకృత భాషను ఉపయోగించారు. అంటే ఏంటి? అది ఒక కస్టమరీ రాతపూర్వకంగా ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్లో వారు ప్రాకృతనే ఉపయోగించాలని నిర్ణయించుకొని అందరూ కూడా ప్రాకృతనే ఉపయోగించారు. అలాగే కదా శాతవాహనులు ఉపయోగించారు. మళ్ళీ తెలుగు ఎందుకు ఉపయోగిస్తారు? అంతే కదండి. ఇప్పుడు ఒక కామన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అందరూ అదే కదా ఫాలో అవుతారు. అందరూ ఇప్పుడు ప్రాకృత రాస్తున్నప్పుడు తక్కువ శాతవాహనులు ఎలా తెలుగులో రాస్తారు? దాన్ని బట్టి మనము ఆంధ్ర వేరు శాతవాహనులు వేరు సపరేట్ చేయలేం కదా. ఎందుకని? ఆ కాలంలో ప్రాకృత అనేది బుద్ధిస్ట్ టెక్స్ట్లు ఎక్కువ ఉపయోగించారు, బుద్ధిజం రైటింగ్స్ కానీ అన్నింటిలో. సో అందువల్ల అందరూ కూడా ఈ బుద్ధిజం ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మోస్ట్లీ ప్రాకృత అన్నీ కూడా రాస్తూ వచ్చారు. అదే కస్టమరీగా ఉండింది. ఆ కాలంలో ఆ భాష ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. సో అందువల్ల ఏంటంటే దాన్ని యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే, మన ఏపీలో ఇంగ్లీష్లో రాశారనుకోండి అక్షరాలు చాలా చోట్ల, అందుకోసం మనమంతా బ్రిటన్ అయిపోతామా? అవ్వం కదండి, మనమంతా ఆంధ్రులే. అంటే ఏంటి? ఇప్పుడు కస్టమరీగా అందరూ కూడా ఇంగ్లీష్లో, ఇప్పుడు ఫోన్ అనేది టెక్స్ట్ అంతా ఏంటి? ఇంగ్లీష్లోనే వస్తుందా? సో ఇక్కడ టెక్స్ట్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయనే దానికోసం మనము ఇది ఆంధ్ర కాదు అని చెప్పలేం కదా. అదే శాతవాహనుల టైంలో ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఈ ఆర్గ్యుమెంట్ చాలా సెన్సిటివ్, మీకు ఇది అర్థం అవ్వాలి స్టోరీ. ఇది అర్థమైతేనే నెక్స్ట్ మనం మెయిన్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు రాజు యుద్ధాలు ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. తర్వాత పురాణిక్ టెర్మినాలజీస్. అంతకుముందు పురాణాల్లో ఆంధ్రాస్ అనేవాళ్ళు, ఆంధ్ర భృత్యాస్ అనేవాళ్ళు, కానీ శాతవాహనులని అనేవాళ్ళు కాదు.
సో ఇదేంటి, ఆంధ్రాస్ వేర్ వన్స్ అట్ డిపెండెన్స్. అంతకుముందు ఆంధ్రాస్ అనేవాళ్ళు ఒక వేరే రాజ్యాల కింద సబార్డినేట్గా ఉన్నారే కానీ వాళ్ళకంటూ రాజ్యం అనేది లేదనమాట. అవునా కదా? కాకపోతే ఎప్పుడైతే ఈ మగధాస్ అనేవాళ్ళు, మగధాస్ కానీ దానికి ముందు పురాణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆంధ్రాస్ అనేది ఒక ప్రాంతంలో ఉంటున్న మనుషులు, వాళ్ళంతా కానీ రాజులు కానీ రాజ్యాలు కానీ పెద్ద పెద్ద గొప్ప వీరులు కానీ అలా లేరు. సో అందువల్ల ఆంధ్రాస్ అనేది మెన్షన్ చేశారు. కానీ సో కూర్చోండి, పురాణా స్టార్టెడ్ రిఫరింగ్ ద డైనెస్టీస్ బై ఆరిజిన్ లైక్ ద వకటకాస్. ద మత్స్య పురాణ ఈవెన్ డిస్క్రైబ్ షిముక యాజ్ ద ఆంధ్ర జాతీయ. సో చూడండి, మత్స్య పురాణంలో ఇంకా కొన్ని పురాణాల గురించి మనం వివరం చూసాం. మత్స్య పురాణంలో ఏం చెప్పారు, షిముక అని వచ్చేసి ఆంధ్ర జాతీయ అని మెన్షన్ చేశారు. అంటే ఏంటి, ఇక్కడ పురాణాల్లో కూడా ఈ శాతవాహనులను క్లియర్గా ఆంధ్ర జాతీయులు అని మెన్షన్ చేయడం జరిగింది. సో శాతవాహనులు ఆంధ్రులు ఒకటే అనే దానికి ఎవిడెన్స్ అనమాట. అలాగే వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ప్యాటర్న్ చూసామంటే చూడండి, విదిశ, మహారాష్ట్ర, పాటలిపుత్ర బట్ నాట్ ఆంధ్ర. సో చూడండి, లైక్ బికాస్ ద ఆరిజినేటెడ్ దేర్ సిన్స్ పురాణిక్ రైటర్స్ వేర్ క్లోజ్ టు ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ దే వేర్ లైక్లీ టు కాల్డ్ ఆంధ్రాస్ డ్యూ టు దేర్ ఆరిజిన్. సింపుల్ అండి. ఎక్స్పాన్షన్ ప్లాన్ అంటే శాతవాహనులు యుద్ధానికి పైకి వెళ్ళారు, అటు వెళ్ళారు, అందరినీ విదిశ, మహారాష్ట్ర, పాటలిపుత్ర ఈ ప్రాంతాలందరితో యుద్ధానికి వెళ్ళారు, అన్నిటికి వెళ్ళారు. కానీ ఆంధ్రాతో యుద్ధానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టింది ఇక్కడి నుంచే కాబట్టి ఇక్కడ ఎందుకు యుద్ధం చేస్తారు, వాళ్ళు వేరే ప్రాంతాలని చేజిక్కించుకోవాలని చూస్తారు. అవునా, ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆంధ్రాలో వాళ్ళు కబ్జా చేయడం అన్నీ చేయలేదు, అక్కడి నుంచి ప్రాంతాలన్నీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఏంటి, దే ఆర్ ఎక్స్పాండింగ్ ద టెరిటరీ. దిస్ షోస్ దట్ ఆరిజిన్ ఇక్కడి నుంచి ఫామ్ అయ్యారు కాబట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్తూ అన్ని ప్రాంతాలను వాళ్ళు చేజిక్కించుకుంటూ వచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఒకటి అర్థమైంటుంది ఏంటంటే, ఆంధ్రాస్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఏంటి వాళ్ళ యొక్క ఎవిడెన్సెస్ ఏంటి, దానికి ఆర్గ్యుమెంట్స్. అంటే ఇది క్లియర్ కట్ హిస్టరీ లేదండి. ఒకరు కూర్చొని శాతవాహనులు వీళ్ళ గురించి స్టోరీ అలా దొరకలేదు మనకి. అలా దొరుకుంటే మీరు చెప్పినట్టు మనం చెప్పుకోవచ్చు, అవునా కదా? కానీ ఎలా దొరికింది మనకి, ఇన్స్క్రిప్షన్స్ అశోకుడు రాసినప్పుడు, అలాగే బాలశ్రీ వాళ్ళు రాసింది ఇన్స్క్రిప్షన్స్ కానీ, కొన్ని హాతికుంప ఇన్స్క్రిప్షన్స్ కానీ, నాణేఘాట్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, అక్కడక్కడ దొరికిన ఇన్స్క్రిప్షన్స్ బట్టి ఇది రాజు, వీళ్ళు ఇలా పరిపాలించారు, వీళ్ళ సిస్టమ్ ఇది అని తెలుసుకొచ్చాం. మనకేం డైరెక్ట్ పుస్తకాలు ఏం దొరకలేదు. అందుకోసం ఏంటంటే ఇది డిబేటబుల్. కొంతమంది స్కాలర్స్ ఒకలా ఆర్గ్యూ చేస్తారు, కొంతమంది స్కాలర్స్ ఒకలా ఆర్గ్యూ చేస్తారు. ఈ రెండు డిబేట్స్ నుంచి కూడా మనకు క్లారిటీ రావాలి కాబట్టి మనకి రెండు కూడా తెలుసుకోవాలి, సింగిల్ సైడెడ్ కాకుండా డబల్ సైడ్. సో ఇప్పుడు మనకు అర్థమైంది. తర్వాత మనము తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఏంటంటే థీరీస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ శాతవాహనస్. అంటే ఏంటి, శాతవాహనులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి ఫామ్ అయ్యారు, కొందరు మహారాష్ట్రానికి, కొందరు ఇదని ఇలా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి మనం చూస్తాం అన్నమాట. ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో నేను ఇంక్లూడ్ చేస్తాను, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఇది వెళ్ళిపోదాం. ఓకే గైస్, సో విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అనమాట. సో వీడియో వచ్చేసి మనకి అంత ఎక్కువ వ్యూస్ రావట్లేదు, బట్ నో ఇష్యూస్ బికాస్ ఐ మేక్ వీడియోస్ ఫర్ పీపుల్ హూ ఆర్ లిటరలీ ఇన్ నీడ్ అనమాట. సో చాలా వరకు ఏంటంటే బయట మార్కెట్లో కూడా సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన సోర్స్ అనేది హిట్ అవ్వడం అనేది గ్యారంటీ లేదు. బట్ ఏంటంటే సాటిస్ఫాక్షన్, కొంతమంది స్టూడెంట్స్ చాలా వరకు రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి ఐఎమ్ మేకింగ్ దీస్ క్లాసెస్. బట్ లిటరలీ ఈ యొక్క ఎఫర్ట్స్ అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి థియరీ కానీ తర్వాత ఇమేజెస్ కానీ కలెక్ట్ చేసి రెండింటిని కనెక్ట్ చేసి మీకు క్లాస్ ఇవ్వడం అనేది చాలా టఫ్ టాస్క్. హోప్ యూ లైక్డ్ ఇట్. సో ఒకవేళ నచ్చిందంటే తప్పకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో వీ క్యాన్ కీప్ వర్కింగ్ ఆన్ సచ్ థింగ్స్. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఈ శాతవాహనులు ఎక్కడ ప్రారంభమయ్యారు, దానికి సపోర్టివ్గా ఉంటున్న థీరీస్ ఏంటి అనేవి మనం చూద్దాము. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.